రీసెంట్‌గా ఏంటంటే, నా కంపెనీలో జరిగిన ఒక సంఘటన అయితే మీకైతే షేర్ అయితే చేసుకుంటా. మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా, చెయ్యాలి అనుకుంటూ ఉన్నా, ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతది తెలుసుకోవడం వల్ల. సో, నా దగ్గరికి ఏంటంటే, ఒక 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే ఒక బిజినెస్ పర్సన్ ఏంటంటే, మన కంపెనీకి అయితే విజిట్ చేయడం జరిగింది. సో, ఆ పర్సన్ ఏంటంటే, "సార్ నేను చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ అయితే చేస్తున్నా. మంచిగా బిజినెస్ అయితే చేసినాను. అసలు కస్టమర్స్‌కి ఏంటంటే, కొదవే లేకుండా ఏంటంటే కస్టమర్స్ వచ్చేవాళ్ళు. కానీ ఏంటంటే, రీసెంట్ ఒక కొన్ని మంత్స్ నుంచి ఏంటంటే కస్టమర్సే రావట్లేదు అండి అని అయితే చెప్పారు. సో అప్పుడు నేను వెంటనే ఏంటంటే ఒక క్వశ్చన్ అయితే అడిగా. సో అదేంటి అంటే, సార్ మీకు కస్టమర్స్ అయితే బిజినెస్కి రావట్లేదు కదా, ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు అని అడిగా. సో మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటారా. సార్ మీరు ఏంటంటే కస్టమర్స్ రానప్పుడు రీల్స్ చూసుకుంటున్నారు, ప్రెజెంట్ ఏంటంటే కస్టమర్ ఏం కావాలి అన్నా కూడా ఏంటంటే కొనడానికి ఏంటంటే అదే రీల్స్లో నుంచి ఏంటంటే చూసుకునేస్తున్నాడు అని అయితే చెప్పా. సో మీరు చెప్పండి, ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లో కొనడం మొదలు పెట్టేశారు. మరి బిజినెస్ పీపుల్ ఎవరైతే బిజినెస్ని చేస్తున్నారో, మీ బిజినెస్కి కస్టమర్స్ని తెప్పించుకోవాలి అంటే మీరు రీల్స్ చూడడమే కాదు, ఆ రీల్స్ చూసే వాళ్ళని, మీ కస్టమర్స్ని ఏంటంటే రీచ్ అయ్యేది ఎలా అనేసి ఏంటంటే తెలుసుకోవాలి. అది ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో అయితే ఉంటుంది. సో ఈ ఆన్లైన్లో మీ బిజినెస్ని తీసుకొని వస్తేనే మీరేంటంటే బిజినెస్ని అయితే గ్రో అయితే చేసుకోగలుగుతారు. సో ఇది ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే షేర్ అయితే చేయండి. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ బిజినెస్ నష్టపోక ముందే ఏంటంటే ఇది తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో వెంటనే షేర్ అయితే చేయండి. మరింత అవగాహన కోసం ఏంటంటే మనం ఒక డెమోని అయితే తెలుగులో అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ది. డెమోని అయితే కామెంట్ అయితే చేయండి. సో మీ అందరికీ కూడా ఏంటంటే ఈ టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా మన బిజినెస్ని చేంజ్ చేస్తుంది అనేసి ఏంటంటే లైవ్లో అయితే నేను మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.